ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం చెన్నైలోని కోవలం బ్లూ ఫ్లాగ్ బీచ్కి అయితే వచ్చేసాం. చూడండి, బీచ్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా అయితే ఉండిద్ది అనమాట. చాలా అంటే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉండే వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ ఇన్ చెన్నై వచ్చేసి ఇది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి బైక్స్, టూ వీలర్స్ పార్కింగ్ అయితే ఇక్కడైతే ఉంది. అక్కడ వచ్చేసి మనకి చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడికి బీచ్కి దగ్గరలో అయితే ఒక విలేజ్లో అయితే మొత్తం చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే ఉన్నారనమాట. బీచ్ అనేది మనకు చూడండి ఒక వైపు అయితే ఉంది. నేను చూపిస్తాను మీకు బీచ్ దగ్గరకు వచ్చేసి. ఇది ఎందుకు బ్లూ ఫ్లాగ్ బీచ్ అని అంటారు అంటే, మనకి ఎంటైర్ ఇండియాలో ఓన్లీ 12 మాత్రమే ఉన్నాయి అన్నమాట. 12 మాత్రమే ఉన్నాయి. మన ఆంధ్రాలో వచ్చేసి రిషికొండ దగ్గర ఉన్న బీచ్, అలానే చెన్నైలో వచ్చేసి కోవలం బీచ్ అనమాట. ఇక్కడ వచ్చేసి అంత మెయింటైన్ చేస్తారనమాట. మొత్తం వాటర్ చూడండి, చాలా బ్లూ కలర్లో, అసలు స్కై కానీ చూడటానికి ఎంత బాగుంటుందండి. ఈ ప్లేస్ అంత బాగుంది. నిజంగా మీరు కనుక చెన్నైలో ఉంటే ఈ బీచ్ అయితే కంపల్సరీ మస్ట్ విజిట్ ప్లేస్ అండి. చూడండి, అక్కడైతే మనకి బీచ్ అయితే ఉండిద్ది అనమాట. ఇక్కడ నుంచి వాటర్ అనమాట. చూడండి, ఇలా నుంచొని ఆ వాటర్ని ఎంజాయ్ చేస్తూ, ఆ స్కైని చూస్తూ అలా కూర్చొని ఉంటే మనకి వచ్చేసి ఒక ప్లెజెంట్ వీకెండ్ అయితే ఫుల్ అయిపోద్ది అనమాట. చూడండి, నేను మీకు ఇంకా ముందుకెళ్ళి బీచ్ అయితే నేను మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి అనమాట. 1-2 యాక్టివిటీస్ కూడా, అవన్నీ మనం చూద్దాం. సో ముందుగా ఇలా ఫోటోకి 2 పోజులు ఇచ్చేసుకొని మనం బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం. చూడండి, నా చుట్టూ వచ్చేసి మొత్తం ఇసుకే ఉండిద్ది. బీచ్ వచ్చేసి ఒక వైపు అయితే ఉంది. మనం ముందు బీచ్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ ఒక మ్యాప్ అయితే ఉందన్నమాట. ఈ మ్యాప్ వచ్చేసి మనం ఏ పొజిషన్లో ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాం, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అయితే మొత్తం ఈ మ్యాప్లో అయితే చూపిస్తారు. ఖచ్చితంగా ఈ మ్యాప్ చూసి మనం అయితే బీచ్ని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. చూడొచ్చు, ఈ బీచ్ దగ్గర మెరీనా బీచ్తో పోల్చుకుంటే చాలా అంటే చాలా తక్కువ మంది జనాలు ఉంటారు. మీరు కనుక పీస్ఫుల్గా బీచ్ని ఎంజాయ్ చేయాలి, ఎక్కువ మంది జనాలు ఉండకూడదు అని అనుకుంటే ఈ బీచ్కి అయితే నేనైతే సజెస్ట్ చేసేది అయితే ఈ బీచ్ మాత్రమే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడైతే చాలా అంటే చాలా తక్కువ మంది జనాలే ఉన్నారు. చూడండి, బీచ్ మొత్తం మీద కూడా. అదిగాక ఇది వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ బీచ్. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బీచ్. సో మీరు కూడా ఏదన్నా మంచి బీచ్ చెన్నైలో విజిట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్కి అయితే విజిట్ చేయాలని చెప్తున్నాను. అయితే మీరు 2 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ అయితే చూస్తారు. బ్యాక్ సైడ్లో వచ్చేసి స్కై వచ్చేసి కొంచెం రెడ్డిష్ కలర్లో అట్లా వేరే షేడ్లు సన్సెట్ టైంలో ఉంది. కానీ ఫ్రంట్ సైడ్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. స్కై బ్లూ స్కై, వాటర్ కూడా బ్లూ కలర్లోనే ఉన్నాయి. సో మీరు టైం స్పెండ్ మంచిగా చేయాలనుకుంటే ఈ బీచ్కి అయితే సజెస్ట్ చేస్తాను నేను, ఎక్కువగా రమ్మని చెప్పేసి. ఇది వచ్చేసి బ్లూ ఫ్లాగ్ బీచ్ అనమాట. ఇది చాలా క్లీన్గా ఉండిద్ది. అలాగే చాలా అంటే చాలా తక్కువ మంది జనాలు మాత్రమే ఉంటారు. మీరు చెన్నైలో వేరే బీచ్లో పోల్చుకుంటే ఇక్కడైతే చాలా తక్కువ మంది జనాలు మాత్రమే ఉంటారు. కాబట్టి మీరు వచ్చేసి టైం స్పెండ్ చేయొచ్చు. చూడండి, ఇలా బీచ్లో కూర్చొని బ్యాక్ సైడ్ ఏమో సన్ ఏమో రెడ్ కలర్లో ఉంది. ఫ్రంట్ సైడ్ చూస్తే మొత్తం బ్లూ కలర్లో ఉంది వాటర్, ఆ స్కై కూడా. సో ఈ యొక్క బీచ్లో వస్తే మీరు 2 వేరియేషన్స్ చూస్తారు. నేను ఒకే ఫ్రేమ్లో పెట్టి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు వచ్చేసి మనం బీచ్లో ఏమేమి చూడాలైతే చూద్దాం. ఇక్కడ వచ్చేసి వార్నింగ్ అనేసి అయితే బోర్డు అయితే ఉంది. అంటే ఇక్కడ వచ్చేసి ఏమేమి చేయకూడదు అనేసి అయితే ఉందన్నమాట. బీచ్ వచ్చేసి ఈవినింగ్ 6 కల్లా అయితే బీచ్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. చూడండి, మనకు వచ్చేసి ఇక్కడ అంటే నీట్నెస్ వల్లనే దీనికి బ్లూ ఫ్లాగ్ అనేది అయితే వచ్చిందనమాట. అది కాక వాటర్ వల్ల కూడాను మనం నీట్నెస్ మెయింటైన్ చేయడానికి డస్ట్బిన్స్ అయితే ఉన్నాయి. ఏ వస్తువులైనా కానీ
ఎవరైనా పీపుల్ వచ్చినప్పుడైతే వాటిని అయితే ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి విశ్రాంతి తీసుకోవడానికి అలానే మంచి మంచి ఫొటోస్ తీసుకోవడానికి లొకేషన్స్ వైజ్గా అయినా కానీ చాలా అంటే చాలా బాగుంది. చూడండి స్కై కూడా అంటే ఎంత బాగుందంటే అంత బాగుంటుంది అనమాట ఈ బీచ్ వచ్చేసి. చూడండి ఆ స్కై, ఆ వాటర్, శాండ్ అలా అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఫుడ్ ఐటమ్స్కి అయితే ఒక 2 స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫుడ్ కావాల్సిన వాళ్ళు అయితే బీచ్లో అయితే ఇవైతే తీసుకోవచ్చు. అలానే ఇక్కడ వచ్చేసి బెంచెస్ కూడా ఉన్నాయి మనకు. ఇక్కడ చూడండి బెంచెస్ క్లీన్ కోవలం అనేసి అయితే బెంచెస్ ఉన్నాయి. అలానే ఇక్కడ వచ్చేసి మనకైతే ఫిష్ స్పా అయితే ఉందన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసి కొంతమంది అయితే లోపలికి అయితే వెళ్ళారు. నేను వెళ్తాను, మీకు చూపిస్తాను అనమాట అది ఎలా ఉంటుంది ఏంటి అనేసి అయితే. ఇక్కడ మనకి వెనకాల చూసుకున్నట్టయితే పిల్లలు ఎవరన్నా కిడ్స్ వస్తే బీచ్లో ఆడుకోవడానికి అయితే వెనకాల అయితే ఉన్నాయి. చూడండి చూపిస్తున్నాను. అది అలానే ఇక్కడ వచ్చేసి ఫిష్ స్పా అంటే దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేసి అయితే ఉన్నాయి అన్నమాట. 10 మినిట్స్కి వచ్చేసి 100 రూపీస్. చూడండి ఇక్కడ వచ్చేసి కొంతమంది కిడ్స్ అయితే ఆడుకుంటూ ఉన్నారు చూడండి. అలానే ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్స్ అంటే లేడీస్కి జెంట్స్కి సపరేట్ వాష్రూమ్స్ అలానే డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉన్నాయి అన్నమాట. చూడండి ఇక్కడ నుంచి మనకు పూర్తి లొకేషన్ అయితే ఉందన్నమాట. ఇక వచ్చేసి ఫిష్ స్పా అలానే ఇలా వచ్చేసి విశ్రాంతి తీసుకునే అలానే దానికి ఎదురుగా వచ్చేసి బీచ్. ఆ స్కై చూడండి ఇక్కడ వచ్చేసి అసలు ఆ స్కై చూస్తే అసలు ఎంత బాగుందంటే సినిమాటిక్ వ్యూ లాగా అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి అయితే మీకు మొత్తం బీచ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగుందంటే లొకేషన్ అంత బాగుందన్నమాట. చుట్టూ చూపిస్తున్నాను మీకు వచ్చేసి. అటు పక్క వచ్చేసి వాష్రూమ్స్ టాయిలెట్స్ అయితే ఉంటాయి. చూడండి ఇక్కడ వచ్చేసి ఫిష్ స్పా అయితే ఉంది కదా, మొత్తం ఇలా చుట్టూ చూపించాను అన్నమాట మీకు వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనం ఫిష్ స్పాలోకి అయితే వెళ్దాం పదండి, చూపిస్తాను మీకు. నాకు వచ్చేసి ఇది ఫస్ట్ టైం అనమాట ఫిష్ స్పా చేయించుకోవటం. ఇది వచ్చేసి మనకి 10 మినిట్స్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేశారు. ఫస్ట్ టైం నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైట్ అయితే అయ్యాను. చూడండి నాతో పాటు అయితే కొంతమంది అయితే వచ్చారనమాట. ఇందులో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. బీచ్లో మనకు కొంతమంది తెలుగు వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. చూడండి చేపలు అయితే భలే అయితే ఉన్నాయన్నమాట ఫిష్ స్పాలో. చూడండి ఇక్కడ నుంచి మీకు లొకేషన్ అయితే ఇలా అయితే కనిపిస్తుంది చూడండి. ఫిష్ స్పా, దానికి ఎదురుగా శాండ్, అలానే దానికి ఎదురుగా అవి విశ్రాంతి తీసుకున్నట్టు, అలానే దానికి ఎదురుగా బీచ్ అనమాట. చూడండి ఆ చేపలు అనేవి తిరుగుతూ రంగురంగులుగా భలే అయితే ఉందన్నమాట. నాకైతే ఫస్ట్ టైం కాబట్టి నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఒక ఫిష్ స్పా వచ్చేసి. అవి వచ్చేసి మనం కరుస్తున్నట్టుగా అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, కాళ్ళకు ఒక మసాజ్ లాగా అయితే ఉందన్నమాట. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేశాను. ఇవి మనకి బీచ్ సైడ్నే కాకుండా ఇంకెక్కడన్నా ఉంటే మీరు ఖచ్చితంగా అయితే ఇదైతే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. చూడండి మనకి ఫిష్ స్పా అయిపోయిన వెంటనే మనం బయటకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే షాప్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనకు కావాల్సిన అయితే మనం తీసుకోవచ్చు అనమాట. దాని తర్వాత మన ఇంకా వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ అనమాట బీచ్లో. ఇక్కడికైతే మళ్ళీ మనం అయితే మొత్తం చూసుకొని ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే బీచ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బీచ్ అంతా కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి. ఇక్కడ చూడండి కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి బాల్తో అయితే వాళ్ళ యొక్క వీకెండ్ అయితే స్పెండ్ చేస్తూ ఉన్నారనమాట. చాలా అంటే చాలా బాగుంది చూడటానికి. చూడండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా నా వీడియోని అయితే కొంచెం లైక్ చేసి షేర్ అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.